నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నేతలందరూ కూడాను పార్టీలు మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి దీనిలో భాగంగానే మన బిగ్ బ్రేకింగ్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మాజీ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడాను బీజేపీ బాట పట్టే పయనం అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ ఉండబోతుంది. అలాగే పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన కేంద్ర పెద్దలందరూ కూడాను తెలంగాణ మీద ఫోకస్ చేసింది. దీని తరుణంలోనే బీఆర్ఎస్ నుంచి నేతలందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడాను ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయించి వాళ్ళు అనుకుంటున్న ఏదైతే డబుల్ డిజిట్ నెంబర్ ఉందో ఆ డబుల్ డిజిట్ నెంబర్ని రీచ్ అవ్వాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూసినట్లయితే మనకు అందుతున్న బ్రేకింగ్ సమాచారం ప్రకారం అయితే హుజూర్ నగర్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ని వీడి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. అలాగే నల్గొండ పార్లమెంట్కి సంబంధించి శానంపూడి సైదిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని కూడా అక్కడి నుంచి చూస్తున్న బీజేపీ అధిష్టానం అయితే చూస్తుంది. సో ఖచ్చితంగా శానంపూడి సైదిరెడ్డి పార్టీ మారుతారని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. అలాగే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్పై బీజేపీ అధిష్టానం అయితే ఫోకస్ పెట్టిందని మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్కి సంబంధించి అనేక మంది పెద్దలందరూ కూడాను బీఆర్ఎస్ని వీడి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారు. మరికొంతమంది నేతలు అయితే ఇప్పటికే జాయిన్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ అయితే పోతుగుంట రాములు ఇప్పటికే ప్రస్తుతానికి బీఆర్ఎస్ని వీడి ఆయన బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మరొక సిట్టింగ్ ఎమ్మెల్యే బీవీ పాటిల్ కూడా బీఆర్ఎస్ని వీడి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన బీజేపీ తీర్థం అయితే పుచ్చుకున్నారు నిన్ననే. సో ఖచ్చితంగా ఇదే తరుణంలో ఖమ్మం, అలాగే నల్గొండ, మహబూబ్ నగర్కి సంబంధించి బీజేపీ అధిష్టానం అయితే కొంతమేర ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఈ జిల్లాలను కైవసం చేసుకోవాలి. అలాగే ఏది ఏమైనా సరే 10 నుంచి 12 సీట్లు ఇక్కడ తెలంగాణలో గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తున్న తరుణంలోనే ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్కి సంబంధించిన మరొక సీనియర్ నేతను కూడా మరొక 2-3 రోజుల్లో జాయిన్ చేసుకునే అవకాశం కనిపిస్తుందని కూడా మనకు అందుతున్న సమాచారం. సో ఖచ్చితంగా ఏది ఏమైనా బీఆర్ఎస్ని వీడి నేతలందరూ కూడాను బీజేపీ వైపు పొగుసుపోయే పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. ఇప్పటికే ఏది ఏమైనా సరే బీజేపీ కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే బీఆర్ఎస్ని క్లోజ్ చేసి బీజేపీ కొంతమేర ముందుకు రావాలి, 2వ స్థానానికి రావాలి. ఖచ్చితంగా 2028 కల్లా బీజేపీ అధికారంలోకి వచ్చే ఆలోచన అయితే చేస్తుందని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అధిష్టానం పెద్దలందరూ కూడా మాట్లాడిన పరిస్థితి. అదే తరుణంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఖమ్మం జిల్లా నుంచి మరొక సీనియర్ నేత బీఆర్ఎస్ని వీడుతున్నారు. ఖచ్చితంగా బీజేపీ తీర్థం ముచ్చుకోబోతున్నారు. అదే నాయకుడు ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. అట్లాగే ఇప్పటికే కొంతమంది ఇప్పటికే నాగర్ కర్నూలుకు సంబంధించిన ఎంపీ పోతుగుంట రాములు కూడా జాయిన్ అయిపోయారు. అలాగే జహీరాబాద్కి సంబంధించిన బీవీ పాటిల్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏదేమైనా సరే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా బీజేపీ డబుల్ డిజిట్ మార్క్ను ఖచ్చితంగా ఇక్కడ రీచ్ అవ్వాలని చెప్పేసి బీజేపీ ఈసారి కసరత్తు అయితే చేస్తుంది. ఒక పక్క పాదయాత్రలు చేస్తున్నారు, ఒక పక్క బీజేపీ అంతా కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో 10 స్థానాలు అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ 10 స్థానాలు రీచ్ అవ్వాలంటే గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అలాగే సోషల్ ఇంజనీరింగ్, ఎలక్షన్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అదే తరుణంలో కొన్ని జిల్లాల మీద బీజేపీ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏవైతే సిట్టింగ్ 4 స్థానాలు ఉన్నాయో ఆ 4 స్థానాలతో పాటు మరొక 6 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఏది ఏమైనా సరే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరినీ కూడాను ఆపరేషన్ ఆకర్ష్ పేరు మీద బీజేపీ అయితే తెలంగాణలో స్టార్ట్ చేసింది. బీజేపీకి సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు 4 ఉన్నప్పటికీ కూడాను మరొక 6 స్థానాలు గెలిచి డబుల్ డిజిట్ మార్కుని కైవసం చేసుకోవాలని కూడా బీజేపీ భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా సరే కేంద్రంలో మరొకసారి బీజేపీ రావాలి, 370 నుంచి 400 స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా కేంద్ర బీజేపీ పెద్దలందరూ కూడా భావిస్తున్న తరుణంలోనే ఇటు తెలంగాణలో కూడాను మార్పులు చేర్పుల్లో భాగంగా అలాగే ఆపరేషన్ ఆకర్ష్ అంటూ కూడాను బీఆర్ఎస్ నేతలందరినీ కూడాను బీజేపీ అధిష్టానం అంతా కూడాను ఆకర్షించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఎవరెవరు పార్టీలు మారుతున్నారు, ఎవరెవరు జంపింగ్ చేస్తున్నారు అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలందరూ కూడాను బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉందనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.